నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం కీలకమైంది. స్వతంత్రోద్యమంలో భాగమైన పార్టీగా స్వతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు అత్యధిక సంవత్సరాల దేశాన్ని పరిపాలించిన పార్టీ కాంగ్రెస్. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ ఈ నలుగురు కలిపి పార్టీని ఎన్నేళ్లు నడిపించారు. ఆమె ఒక్కరే దాదాపు అన్నేళ్లు సారథ్యం వహించారు. భర్త హత్య కేసు విచారణ నత్తనడకన సాగుతుండడం, కాంగ్రెస్ క్షీణదశకు చేరుకుంటుండడం, నెహ్రూ గాంధీ వారసత్వంపై దాడి ఇవన్నీ ఆమెను రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సిన అవసరాన్ని కల్పించాయి. కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చేపట్టడాన్ని రాజీవ్ గాంధీ పట్ల ప్రేమకు కొనసాగింపుగా భావిస్తూ సోనియా గాంధీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆమె గురించి నేటి జర్నీ ఆఫ్ ద లీడర్లో తెలుసుకుందాం. సోనియా గాంధీ భారత రాజకీయాల్లో ఒక ముఖ్యమైన నాయకురాలు. సోనియా గాంధీ అసలు పేరు ఆంటోనియా అడ్వైస్ ఆల్బినా మైనో. ఆమె భారత జాతీయ కాంగ్రెస్ కు సుదీర్ఘకాలం పాటు అధ్యక్షురాలుగా పనిచేశారు. ఆమె 9 డిసెంబర్ 1946న ఇటలీలోని విసెంజె సమీపంలో చిన్న గ్రామంలో రోమన్ కాథలిక్ కుటుంబంలో జన్మించారు. సోనియా తండ్రి పేరు స్టెఫానో మరియు తల్లి పేరు పావులా. సోనియా తండ్రి వృత్తిరీత్యా మెకానిక్. సోనియా ఇంగ్లాండ్లో భాషను అధ్యయనం చేసేందుకు కేంబ్రిడ్జ్కు వెళ్లిన సమయంలో రాజీవ్ గాంధీతో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ 1968లో పెళ్లి చేసుకున్నారు. సోనియా రాజీవ్లకు 2 పిల్లలు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. భర్త రాజీవ్ గాంధీ హత్యకు గురైన అనంతరం 1991లో రాజకీయాల్లోకి వచ్చిన సోనియా గాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేశారు. సుదీర్ఘకాలం పాటు యూపీఏ చైర్పర్సన్ గాను ఆమె పనిచేశారు. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్ర్యానికి ముందు తర్వాత కాంగ్రెస్ లో కీలక నాయకుడు. 1929లో తొలిసారి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. నెహ్రూ తర్వాత ఆయన కూతురు ఇందిరాగాంధీ 1959లో తొలిసారి పార్టీ అధ్యక్షురాలయ్యారు. ఆమె మొత్తం 7 ఏళ్లు మళ్లీ నడిపించారు. ఇందిరా మరణానంతరం ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ పార్టీ అధ్యక్షుడయ్యారు. 1985 నుంచి 91లో మరణించే వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్నారు. భర్త రాజీవ్ గాంధీ హత్య ఆమెను తీవ్ర కలవరానికి గురి చేసింది. ఒక దశలో పిల్లలతో ఇటలీ వెళ్లిపోవాలని అనుకున్నారని కూడా అంటారు. రాజు మరణం తర్వాత చాలా కాలం ఇంటికి పరిమితమయ్యారు. మరణించిన కుటుంబ సభ్యుల జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లోనే ఆమె కనిపించేవారు. రాజు మరణానంతరం పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యారు. 1996 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి గాంధీ వీర విధేయులకు అవకాశంగా మారింది. దాంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. తర్వాత ఆయన స్థానంలో సీతారాం కేసరి వచ్చారు. 1998 ఎన్నికలకు పార్టీ అయిన నేతృత్వంలో వెళ్లింది. ఓటమి పాలైంది. దీంతో తిరిగి గాంధీ కుటుంబమే దిక్కన్న వాదన పెరిగింది. సోనియా అధ్యక్ష పగ్గాలు చేపట్టాలనే డిమాండ్ పెరిగింది. ఎందుకంటే పార్టీ బతకాలంటే సోనియా గాంధీ తప్ప మరో ఆప్షన్ లేరు. కానీ ఆమె రాజకీయాల పట్ల నిరాసక్తితో ఉన్నారు. రాజు హత్య కేసు విచారణ నత్తనడకన సాగుతుండడం, కాంగ్రెస్ క్షీణదశకు చేరుతుండడం, నెహ్రూ గాంధీ వారసత్వంపై దాడి ఇవన్నీ సోనియా రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సిన అవసరాన్ని కల్పించాయి. కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చేపట్టడాన్ని రాజీవ్ గాంధీ పట్ల, దేశం పట్ల తనకున్న ప్రేమకు కొనసాగింపుగా ఆమె భావించారు. అలా 1998 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచార ర్యాలీలో పాల్గొంటూ సోనియా క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించారు. 90వ దశకం రెండో సగంలో భారత రాజకీయాల్లో సంకీర్ణ యుగం ప్రారంభమైంది. అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సోనియా పార్టీ పగ్గాలు చేపట్టే నాటికి సంకీర్ణ రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. నిజానికి ఆమె ప్రధాని అవుతారని భావించారు. కానీ శరద్ పవార్, సంగ్మా లాంటి వారు అడ్డం తిరిగారు. చివరకు విధి లేక డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఎంపిక చేయాల్సి వచ్చింది. 2009 ఎన్నికల్లో మరోసారి కూటమిని విజయ తీరాలకు చేర్చారు. అయితే యూపీఏ 2 కాలంలో మన్మోహన్ ప్రభుత్వం అనేక కుంభకోణాలతో అపఖ్యాతి పాలైంది. దాంతో 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభంజనంలో కాంగ్రెస్ కొట్టుకుపోయింది. 125 ఏళ్ల పార్టీ చరిత్రలో కనీవిని ఎరగని పరాజయం అది. 2017లో రాహుల్ గాంధీ ఆమె నుంచి బాధ్యతలు స్వీకరించే సమయానికి ఎక్కువ కాలం పనిచేసిన ఆ పార్టీ అధ్యక్షురాలుగా గుర్తింపు పొందారు. 2019 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఘోర పరాజయం చూసింది. 543 లోక్సభ స్థానాలకు గాను కాంగ్రెస్ కేవలం 52 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. పార్టీ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రాహుల్ రాజీనామా చేశారు. 2019లో రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తర్వాత ఆమె తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది. దాంతో కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్న ఆమె కల నెరవేరలేదు. ఇది వాళ్ళ జర్నీ ఆఫ్ ద లీడర్. కీప్ వాచింగ్ దూతా మీడియా.